దేవుడు మానవునికి పంచేంద్రియాలు ఇచ్చాడని ఏ ఒక్క అంగం వైకల్యం చెందినా మానవ మనుగడకు శాపమవుతుందని, అందులో అంధత్వం ప్రధానమైందని గట్కేసర్ రాంపల్లికి చెందిన లిటిల్ హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాకేష్ శర్మ అన్నారు. తమ సంస్థలో 15 కుటుంబాలు అంధత్వంతో ఉన్నాయని, తమకు ఎలాంటి ప్రభుత్వ సహాయం కానీ ఎలాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ సహాయం అందించలేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలోని గాయత్రి వివేకానంద విద్యాలయంలో తమ ఫౌండేషన్కు చెందిన అంధులతో కలిసి మధురమైన పాటలు పాడి విద్యార్థులను తన్మయత్వంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా రాకేష్ శర్మ మాట్లాడుతూ, దేవుడు మానవునికి ఇచ్చిన పంచేంద్రియాలను సక్రమ మార్గంలో ఉపయోగించుకొని జన్మ ధన్యం చేసుకోవాలన్నారు. తాము పుట్టుకతో అంధత్వం బారిన పడ్డామని, అయినా ఆత్మస్థైర్యం కోల్పోక బ్రెయిలీ లిపి ద్వారా ఉన్నత చదువులు చదివామన్నారు. భగవంతుడు పంచేంద్రియాల్లో ప్రధానమైన నేత్రాలు ప్రసాదించాడని, వాటితో చెడువైపు వెళ్లకుండా అమూల్యమైన విద్యార్థి దశను సెల్ ఫోన్లతో కాలక్షేపం చేయకుండా చదువుపై దృష్టి సారించి సంఘంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. తమ సంస్థలో 15 కుటుంబాలు అంధత్వంతో ఉన్నాయని, తమకు ఎలాంటి ప్రభుత్వ సహాయం కానీ ఎలాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ సహాయం అందించలేదన్నారు. తమ మనుగడ కొనసాగించడానికి వీలున్న చోట్లలో పాటలు పాడితే వారు ఏదైనా రూపంలో తమ సంస్థకు సహాయ సహకారాలు అందిస్తే వాటితో సంస్థను నడుపుతున్నామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు నాగవేణి శర్మ, వాసు పార్వతి, వెంకటేష్, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో మేమంతా కూడా హార్ట్ బీట్ ఫౌండేషన్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ హైదరాబాద్ నుంచి వచ్చాము. గట్కేసర్ రాంపల్లి మా ఇన్స్టిట్యూట్. అక్కడ ఒక 15 ఫ్యామిలీస్కి కావాల్సిన ఫుడ్, షెల్టర్, క్లాతింగ్, ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మాకు ఎలాంటి పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, బిగ్ షాట్స్ ఎలాంటి సపోర్ట్ లేదు, ఎలాంటి ఫారెన్ ఎయిడెడ్ సపోర్ట్ లేదు. జస్ట్ మాకు ఉన్న టాలెంట్తోనే మేము ఈరోజు ఇక్కడ మీలాంటి చిన్నారులను ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. దేవుడు మీకు మీకు మెమరీ పవర్ ఇచ్చారు, మంచి అన్నీ ఇచ్చారు. సో మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి, మీ స్టడీస్ని బాగా కంటిన్యూ చేయండి. గాడ్ మీకు 5 సెన్స్ ఆర్గన్స్ ఇచ్చాడు. అందులో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఐ. ఆ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఐని మీరు అన్నెసెసరీగా మొబైల్స్ చూసి, ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్స్ చూసి వేస్ట్ చేస్తున్నారు. మా చిన్నప్పటి నుంచి మాకు బ్లైండ్నెస్, మాకు ఏది కనబడదు, డార్క్నెస్లోనే ఉన్నాం. మేము మీలాగే స్కూల్కి వెళ్ళి సేమ్ సిలబస్ ఫాలో అయ్యి అన్నీ చేసి మేము గ్రాడ్యుయేషన్ వరకు ఈరోజు చదువుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డిగ్రీస్ ఫినిష్ చేసుకున్నారు. మాకు కనబడకపోయినా మేము సింప్లీ సిట్టింగ్ ఇంట్లో ఉండాలి అన్న ఆలోచన లేకుండా స్కూల్కి వచ్చాము. పక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని మేము బాగా చదువుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాం. మాకు బ్రెయిలీ స్క్రిప్ట్ అనే ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ద్వారా చదువుకొని, సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాము ఈరోజు అంటే, మీకు టోటల్గా మంచి స్కూల్, మంచి పేరెంట్స్, మంచి టీచర్స్ అందరూ ఉన్నారు. ఈవెన్ దో మీరు చదవడానికి చిన్న చిన్న రీజన్స్ చెప్పి తప్పించుకుంటున్నారు. సో అలాంటి తప్పించుకోకుండా మీరు బాగా చదవాలి.